హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎంఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇందులో మ్యాథ్స్ సైన్స్ బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. అవును మాస్టారు, ఈరోజు ఏ టాపిక్ గురించి చెప్తారు? ఈరోజు టాపిక్లో 10th క్లాస్ మ్యాథ్స్లోని సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్లో బీపీటీ థీరం గురించి నేర్చుకుందాం. బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దీన్నే తేల్స్ థీరం అని కూడా అంటారు. ఈ థీరం నేర్చుకోవాలంటే 3 బేసిక్ పాయింట్స్ రావాలి. ముందుగా వాటిని నేర్చుకుందాం. కనపడుతున్న టైం స్లాట్స్లో ఏం టైం పీరియడ్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశామో ఇక్కడ ఉంది. పాయింట్స్ మీకు ఆల్రెడీ వస్తే డైరెక్ట్గా థీరంలోకి వెళ్ళొచ్చు. ఒకసారి వీటిని చూస్తే థీరం ఇంకా తొందరగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 3 బేసిక్ పాయింట్స్ గురించి నేర్చుకుందాం. ఈ ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఫాస్ట్గా అనిపిస్తే దాన్ని కొంచెం స్లో చేయండి, స్లోగా ఉంటే కొంచెం ఫాస్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్లో 3 సైడ్స్ 3 యాంగిల్స్ ఉంటాయి. సైడ్స్ని బేస్ చేసుకొని ట్రయాంగిల్స్ ఆర్ 3 టైప్స్. ఒకటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటినే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఐసోస్లెస్ ట్రయాంగిల్స్, ఏదైనా ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్నే ఐసోస్లెస్ ట్రయాంగిల్స్ అంటాం. స్కాలన్ ట్రయాంగిల్, ఏదైనా ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ డిఫరెంట్గా ఉంటే వాటినే స్కాలన్ ట్రయాంగిల్ అంటాం. అండ్ యాంగిల్ బేస్ చేసుకుని ట్రయాంగిల్స్ ఆర్ 3 టైప్స్. ఎక్యూట్ ట్రయాంగిల్. ఎక్యూట్ ట్రయాంగిల్ అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ బిలో 90 degrees ఉంటే వాటినే ఎక్యూట్ ట్రయాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees ఉంటే దాన్నే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అబ్ట్యూస్ ట్రయాంగిల్, ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees కన్నా ఎక్కువ ఉంటే దాన్నే అబ్ట్యూస్ ట్రయాంగిల్ అంటాం. సెకండ్ పాయింట్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. అంటే ట్రయాంగిల్ యొక్క బేస్ని హైట్ని మల్టిపుల్ చేసి వచ్చిన వాల్యూని హాఫ్ చేస్తే దాన్నే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం. అయితే హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ట్రయాంగిల్లో టాప్ ఆఫ్ ద ట్రయాంగిల్ నుండి బేస్కి పర్పెండిక్యులర్ లైన్ గీస్తే, అంటే బేస్కి 90 degrees లైన్ గీస్తే దాన్నే హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం. లేదా ఆల్టిట్యూడ్ అని కూడా అంటారు. అది టీ షేప్లో ఉంటుంది. ఎక్యూట్ ట్రయాంగిల్కి హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ లోపలే ఉంటుంది. అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆల్రెడీ 90 degrees లైన్ ఉంది కదా, అంటే ఈ సైడ్నే హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్కి కన్సిడర్ చేస్తారు. ఇక్కడ అబ్ట్యూస్ ట్రయాంగిల్కి ఒక స్పెషాలిటీ ఉంది. హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్కి బయట వస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి బేస్ లైన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేద్దాం. ఇప్పుడు టాప్ పాయింట్ నుండి పర్పెండిక్యులర్ లైన్ గీస్తే ఇదే హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఏడిఈ అనే ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేద్దాం. ఈ ఏడిఈ ట్రయాంగిల్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే ఏడి బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది. అండ్ ఈ నుండి పర్పెండిక్యులర్ లైన్ గీస్తే అది ఎన్ దగ్గర టచ్ అయిందని అనుకుందాం. ఈఎన్ అనేది హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. అంటే హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎన్. ఇదే ట్రయాంగిల్ని రైట్ సైడ్ టర్న్ చేద్దాం. ఇప్పుడు బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏఈ అవుతుంది. డి నుండి ఏఈకి పర్పెండిక్యులర్ లైన్ గీస్తే అది ఎం అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుందని అనుకుందాం. ఇప్పుడు డిఎం అనేది హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటిది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏఈ ఇంటూ డిఎం. ఇలా హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ని కనుక్కోవచ్చు. ట్రయాంగిల్ ఎటు తిప్పినా ఏరియా మారదు కదా. ట్రయాంగిల్ ఇటు తిప్పినా అటు తిప్పినా వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి ఈ 2 వాల్యూస్ సమానం. ఇక మూడో పాయింట్ చూద్దాం. ఇది ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్న పాయింటే. ఏదైనా 2 ట్రయాంగిల్స్ సేమ్ బేస్ మీద ఉండి ఆ 2 ట్రయాంగిల్స్ యొక్క హైట్లు ఈక్వల్ అయితే, అంటే ఆ హైట్స్ని టచ్ చేస్తూ లైన్ గీస్తే ఆ 2 ట్రయాంగిల్స్ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయని అర్థం. ఇలా ఏవైనా 2 ట్రయాంగిల్స్ సేమ్ బేస్ మీద ఉండి హైట్స్ సమానం అయితే, అంటే 2 ట్రయాంగిల్స్ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉంటే ఆ 2 ట్రయాంగిల్స్ ఏరియాలు ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకుని థీరం ప్రూవ్ చేద్దాం. ముందు స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ ఎ లైన్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ టు ఇంటర్సెక్ట్ అదర్ 2 sides ఇన్ ఎ డిస్టింక్ట్ పాయింట్స్, దెన్ ద అదర్ 2 sides ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ కి ప్యారలల్ గా మనం ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ మిగిలిన 2 లైన్స్ ని టచ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ ప్యారలల్ లైన్ మిగిలిన 2 sides ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది అని మీనింగ్. ఇక్కడ ప్రపోర్షనల్ అన్నా రేషియో అన్నా డివైడ్ అన్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. డిఈ అనే లైన్ బీసీ కి ప్యారలల్ గా వెళ్ళింది అని అనుకుంటే, అండ్ ఆ లైన్ ఏబిని ఏసీని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ లైన్ ఏబి ఏసీని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఏబి సైడ్ 6 సెంటీమీటర్స్ అనుకుందాం, ఏసీ సైడ్ 9 సెంటీమీటర్స్ అనుకుందాం. డిఈ ఏబిని 4 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ గా డివైడ్ చేస్తే అదే డిఈ ఖచ్చితంగా ఏసీని 6 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్ గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు రేషియోస్ ను అబ్జర్వ్ చేద్దాం. ఏబిలో ఏడి 4 సెంటీమీటర్స్ కదా, డిబి 2 సెంటీమీటర్స్ అయితే ఈ రేషియోని తీసుకుంటే ఏడి బై డిబి ఎంత వస్తుంది? 4/2. క్యాన్సిల్ చేస్తే 2/1 రేషియో. అండ్ ఏసీని కూడా ఏఈ 6 సెంటీమీటర్స్ అండ్ ఈసీ 3 సెంటీమీటర్స్ అయితే దీని రేషియో తీసుకుంటే ఏఈ బై ఈసీ ఈక్వల్ టు 6/3. అది కూడా 2/1 రేషియోనేగా. అంటే ఇప్పుడు బీసీకి డిఈ ప్యారల్ గా వెళ్తే ఈ రెండు రేషియోలు ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళినట్లేగా. అంటే ఒక ట్రయాంగిల్ లో ఒక సైడ్ ని ప్యారలల్ గా గీస్తే మిగిలిన 2 సైడ్స్ ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ లైన్ ని దీనికి ప్యారలల్ గానే ఉంచి పైకి గాని కిందకి గాని జరిపితే ఈ రెండు ఈక్వల్ రేషియోలోనే ఉంటాయి. అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అది అవునో కాదో ప్రూవ్ చేద్దాం. గివెన్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిసి, డ్రా డిఈ ప్యారలల్ టు బీసీ, ఇంటర్సెక్ట్ అదర్ 2 sides ఏబి అండ్ ఏసీ అట్ డి అండ్ ఈ రెస్పెక్టివ్లీ. అంటే బీసీకి డిఈ అనే లైన్ ప్యారలల్ గా గీస్తే ఆ డిఈ లైను ఏబిని ఏసీని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్ళిందని అర్థం. వీ నీడ్ టు ప్రూవ్ ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇక్కడ ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేద్దాం. లెటస్ జాయిన్ బిఈ అండ్ సిడి అండ్ డిఎం పర్పెండిక్యులర్ టు ఏసీ అండ్ ఈఎన్ పర్పెండిక్యులర్ టు ఏబి. అంటే బిని ఈని జాయిన్ చేసి సిని డిని కూడా జాయిన్ చేద్దాం. అండ్ డ్రా డి నుండి ఏసీకి పర్పెండిక్యులర్ లైన్ గీద్దాం. అది ఎం అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అని అనుకుందాం. ఇప్పుడు ఏసీకి పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏఈ కూడా పర్పెండిక్యులరే కదా, ఈ రెండు సేమ్ లైనే కదా. అంటే డిఎం పర్పెండిక్యులర్ టు ఏసీ అని అనుకోవచ్చు. అండ్ ఈ నుండి ఏబికి పర్పెండిక్యులర్ లైన్ గీద్దాం. అది కూడా ఏడికి పర్పెండిక్యులర్ అవుతుంది కదా. అంటే ఈఎన్ పర్పెండిక్యులర్ టు ఏబి అండ్ ఈఎన్ పర్పెండిక్యులర్ టు ఏడి. ఈ సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్ లో పార్ట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం ప్రూవ్ చేయాలో దాన్ని బట్టి పార్ట్ సెలెక్షన్ ఆర్ షేప్ ఆఫ్ ద ట్రయాంగిల్ సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏడి బై డిబి కదా. ఈ రెండు ఎక్కడున్నాయి? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ లో ఉన్నాయి. అదే ఏఈ బై ఈసీ ఈ రెండు ఎక్కడున్నాయి? రైట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఉన్నాయి. అంటే మనం పార్ట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి? ముందు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుందాం, ఆ తర్వాత రైట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుందాం. ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఇదే తీరం. ఇప్పుడు ఏడి బై డిబి కావాలి కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో పై ట్రయాంగిల్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుందాం. తర్వాత వాటి ఏరియాస్ కనుక్కొని వాటిని రేషియో తీసుకుంటే మనకు కావాల్సింది వస్తుంది. లెట్స్ సెలెక్ట్ ద ట్రయాంగిల్ ఏడిఈ. ఇక్కడ ఏడిఈ ట్రయాంగిల్ ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేద్దాం. ఈ ట్రయాంగిల్ లో ఏడి బేస్ అవుతుంది, ఈఎన్ పర్పెండిక్యులర్ గా ఉంది కదా. అంటే ఈ ట్రయాంగిల్ ఏడిఈ కి బేస్ ఏడి అండ్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసి ఈఎన్ అవుతుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఇందాక నేర్చుకున్నాం కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. అంటే హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎన్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏబిసి లో బిడిఈ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేద్దాం. ఈ బిడిఈ ట్రయాంగిల్ ని కొంచెం లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే బిడి బేస్ గా కన్సిడర్ చేయాలి. ఇది అబ్ట్యూస్ ట్రయాంగిల్ లో ఉంది కదా. బిడి ఎక్స్టెన్షన్ చేస్తే ఈఎన్ పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది కదా. బిడి ఎక్స్టెన్షన్ చేస్తే ఈఎన్ పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది కదా. అంటే బేస్ బిడి అయితే హైట్ ఈఎన్ అవుతుంది. అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. అంటే హాఫ్ ఇంటూ బిడి ఇంటూ ఈఎన్ అవుతుంది. ఇందాక లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్ సెలెక్ట్ చేశాం కదా. ఇప్పుడు రైట్ సైడ్ ట్రయాంగిల్ సెలెక్ట్ చేద్దాం. రైట్ సైడ్ ట్రయాంగిల్ సెలెక్ట్ చేస్తే ఏఈ బై ఈసీ వస్తుంది. ఇప్పుడు అగైన్ ట్రయాంగిల్ ఏడిఈని కన్సిడర్ చేసి ఈసారి రైట్ సైడ్ టర్న్ చేద్దాం. అయితే ఏఈ బేస్ అవుతుంది, డిఎం పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది కదా. అంటే డిఎం హైట్ అవుతుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. అంటే హాఫ్ ఇంటూ ఏఈ ఇంటూ డిఎం అవుతుంది. ఇప్పుడు ట్రయాంగిల్ డిఈసిని కన్సిడర్ చేద్దాం. ఈ డిఈసి ట్రయాంగిల్ లో ఈసీ బేస్ లైన్ అవుతుంది కదా. సో డిఎం పర్పెండిక్యులర్ లైన్ గా ఉంటుంది. అంటే డిఎం అనేది హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డిఈసి ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. దేర్ఫోర్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈసీ ఇంటూ డిఎం. ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్ లో లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ రెండు ట్రయాంగిల్స్ ఏరియాస్ కి రేషియో కన్సిడర్ చేద్దాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిఈ కి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ బిడిఈ కి రేషియో తీసుకుందాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ బిడిఈ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఈఎన్ బై హాఫ్ ఇంటూ బిడి ఇంటూ ఈఎన్. ఇక్కడ న్యూమినేటర్ లో డినామినేటర్ లో సేమ్ గా ఏమున్నాయి? 1/2 ఉంది అండ్ ఈఎన్ ఉంది కదా. వాటిని క్యాన్సిల్ చేస్తే ఏడి బై డివి వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇదిగో మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో లెఫ్ట్ సైడ్ ఎల్హెచ్ఎస్ వచ్చేసింది. ఇప్పుడు రైట్ సైడ్ లో ఉన్న ట్రయాంగిల్ లో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిఈకి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డిఈసికి రేషియో తీసుకుందాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్
డిఈసి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏఈ ఇంటూ డిఎం బై హాఫ్ ఇంటూ ఈసీ ఇంటూ డిఎం. ఇక్కడ న్యూమినేటర్లోను డినామినేటర్లు సేమ్గా ఏమున్నాయి, 1/2 అండ్ డిఎం ఉంది కదా, వాటిని క్యాన్సిల్ చేస్తే ఏఈ బై ఈసీ వస్తుంది. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. మీకు బేసిక్ పాయింట్స్లో థర్డ్ పాయింట్ గుర్తుందా, ఏవైనా 2 ట్రయాంగిల్స్ సేమ్ బేస్ మీద ఉండి సేమ్ హైట్ లేదా ప్యారలైన్స్ మధ్యలో ఉంటే ఆ 2 ఏరియాలు సమానం అనే కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏబిసిని రివర్స్ చేద్దాం. ఈ ట్రయాంగిల్లో బీడిఈ అండ్ డిఈసి సేమ్ బేస్ మీద ఉన్నాయి కదా, అండ్ డిఈ లైన్ బీసీకి ప్యారల్గా ఉంది కదా. అంటే ఈ 2 ట్రయాంగిల్స్ సేమ్ బేస్ మీద ఉన్నాయి అండ్ ప్యారలైన్స్ మధ్యలో ఉన్నాయి. అంటే ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాలు ఏమవుతాయి, సమానం అవుతాయి. అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ బీడిఈ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డిఈసి. దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2 కన్సిడర్ చేస్తే ఈ 2 న్యూమినేటర్లు ఒకటే, ఎందుకంటే 2 ఒకే ట్రయాంగిల్లోవి కదా. ఆ ట్రయాంగిల్ ఎటు తిప్పినా సేమ్ ఏరియానే కదా. సో ఈక్వేషన్ 1, 2 ఈ న్యూమినేటర్లో ఉన్న ఈ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అండ్ థర్డ్ పాయింట్ని బట్టి డినామినేటర్లో ఉన్న ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాలు ఈక్వల్. ఇప్పుడు ఏదైనా ఒక ఈక్వేషన్లో 2/4 అండ్ 2/4 న్యూమినేటర్ ఈక్వల్ అండ్ డినామినేటర్ కూడా ఈక్వల్ అయితే ఆ 2 వాల్యూస్ ఈక్వల్ అనే కదా. అంటే ఫ్రమ్ 1, 2 and 3 ఒకసారి కన్సిడర్ చేస్తే ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈబి అనొచ్చు కదా. అంటే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ గీస్తే ఆ లైన్ మిగిలిన 2 సైడ్ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుందని అర్థం. ఇప్పుడు ఓవరాల్గా ఏం చేసామో చూద్దాం. ఈ ట్రయాంగిల్లో ఈ పైన ఏడీఈని లెఫ్ట్ సైడ్లో ఉన్న బీడీఈని కన్సిడర్ చేసుకొని ఆ 2 ఏరియాస్ని కనుక్కొని రేషియో తీసుకుందాం. అండ్ పై ట్రయాంగిల్ని రైట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకొని ఆ ట్రయాంగిల్స్ ఏరియాలు కనుక్కొని వాటిని రేషియో తీసుకుందాం. రేషియో తీసుకుని క్యాన్సిల్ చేస్తే మనకేమొచ్చింది, ఏడీ బై డిబి వచ్చింది. ఈ ట్రయాంగిల్స్ ని కన్సిడర్ చేస్తే ఏఈ బై ఈసీ వచ్చింది. న్యూమినేటర్ లో ఉన్న ఈ 2 ట్రయాంగిల్స్ సేమ్ ట్రయాంగిల్ కాబట్టి ఈ 2 ఏరియాలు ఈక్వల్ అవుతాయి. అండ్ 9th క్లాస్ లో నేర్చుకున్న థియరం బట్టి సేమ్ బేస్ మీద ఉండే ప్యారలైన్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ డినామినేటర్ లో ఉన్న ఈ 2 ఏరియాలు ఈక్వల్. ఇప్పుడు ఈ ఏరియాలు ఈక్వల్ అయితే క్యాన్సిల్ చేసిన తర్వాత వచ్చిన ఈ వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయిగా. దీన్ని బట్టి మనం ఈ 2 రేషియోస్ కూడా ఈక్వల్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ద థియరం. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.